న్యూయార్క్లో భారీ పేలుడు సంభవించింది. బ్రోంక్స్ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ కారు బ్లాస్ట్ అవడంతో అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. లాంగ్వుడ్లోని ఇంటర్వెల్ అవెన్యూ కెల్లీ స్ట్రీట్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తుండగా 6గురు అధికారులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారిని హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తోంది. ముందుగా అక్కడ సాయంత్రం 7 గంటల సమయంలో, బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో పోలీస్ అధికారులకు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ వచ్చింది. ఇక్కడ ఒక కారు కాలిపోతుంది, ఒక్కసారిగా మంటలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కాల్ వచ్చింది. వెంటనే అధికారులకు అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ కారు బ్లాస్ట్ అయింది. ఎంత భారీగా బ్లాస్ట్ అయిందంటే సుమారుగా 3వ అంతస్తు వరకు ఆ మంటలు ఎగిసిపడినట్లుగా తెలుస్తోంది.